ఏరువాక సాగారు రన్నో చిన్నన్న. ఏరువాకకి అర్థం చాలా మందికి తెలియదు. ఏరు అంటే అధర్వణ వేదంలోనే ఏరువాక గురించి ఉంది. వర్షం పడడానికి ముందు మనిషి కన్నా ముందు జంతువులకి ముందు తెలిసిపోతూ ఉంటుంది. నారాయణ రెడ్డి గారి పాట, చాలా పాపులర్ పాట. కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా. సరిగ్గా ఇందుకే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. మాన్సూన్ అనగానే మీకు ఏంటి గుర్తొస్తుంది? మిగతా దేశాల్లో అది ఒట్టి వాతావరణ సంఘటన, కానీ భారతదేశానికి మాత్రం ఋతుపవనాలు అనేది ఒక సంస్కృతి. ఏదో మేఘాలు వస్తే మేఘాలు వర్షం కురుస్తాయని అనుకుంటాం, కానీ మాన్సూన్కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది భారతదేశ సంస్కృతిలో. ఎల్నినో ప్రభావం కారణంగా భయపెట్టే వార్తలు వస్తూ ఉన్నాయి. ఎల్నినో ప్రతి సంవత్సరం వస్తుందని లేదన్నమాట. ఎల్నినో ఎప్పుడు వస్తుంది అనేది మనకున్న టెక్నాలజీ ప్రకారం ముందుగానే పసిగట్టి, మనం ఎంత చేసినా కూడా ప్రకృతిని నియంత్రించలేం. వాన వస్తుందా రాదా, మనం వ్యవసాయం చేయాలా లేదా, ఆందోళన కూడా రైతాంగం ముందు చేయాలి. మొబైల్ ఫోన్ చూస్తాం లాగా, రైతు మాత్రం బయటికి వెళ్ళి ఆకాశం ఎలా ఉందని చూస్తూ ఉంటాం. అలాంటి దేశం మనది. వాన కోసం మనిషి ప్రయత్నం ఎట్లా ఉందంటారు? వర్షానికి యాగాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు, యాగాలు, వరుణ దేవుణ్ణి కరుణిస్తూ. అది మూఢనమ్మకం కాదు. ప్రార్థనల నుంచి, యాగాల నుంచి ఇప్పుడు డిజిటల్ ట్విన్ దాకా మన ప్రయాణం ఈ వర్షాల మీద జరుగుతుంది. వాన ఎక్కువ అవటం తక్కువ అవటం అలా జరగట్లేదు. వాన దాని పద్ధతిని మార్చుకుంటుంది. ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ ప్యాటర్న్. క్లౌడ్ బస్టింగ్ని చైనా అదొక ఆయుధంగా వాడుతోంది. ఇంకా ప్రకృతిని నియంత్రించేంత స్థితిలోకి వెళ్ళలేదు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మనతో ఉన్నారు విజయ నాదెళ్ల గారు. విజయ్ గారు ఏఐ గవర్నెన్స్లో రీసెర్చ్ చేస్తున్నారు యూరోపియన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుంచి. విజయ్ గారు ఇంతకుముందు కూడా మన స్టూడియోకి వచ్చారు. ఆవిడ కవితా సంకలనం మీద మనం మాట్లాడుకున్నాం, సంభాషించాం, తెలుసుకున్నాం. ఈరోజు మరొక కొత్త విషయంతో మన ముందుకు వచ్చారు విజయ్ గారు. విజయ్ గారు నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నమస్తే టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ తెలుగు వన్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు అయినా అమెరికా నుంచి వచ్చారు, కానీ ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు సైనిక్పురి ఏరియా నుంచి. సైనిక్పురి ఏరియా, అక్కడ ఉంటారు మా పేరెంట్స్. ఎట్లా వాన పడిందా మీరు వచ్చేప్పుడు? నేను వచ్చినప్పుడు వాన లేదు, కానీ వాన కోసం నా ప్రయాణాన్ని నేను కొంచెం పొడిగించుకున్నాను, వాన చూద్దామని చెప్పి. కానీ కొంత డిసప్పాయింట్ చేస్తున్నట్టుంది ఈసారి వర్షం. సో ఈ ప్రోగ్రామ్ కూడా నేను దాని గురించే, మాన్సూన్ గురించి మాట్లాడాలి అని అనుకున్నాను. డిసప్పాయింటింగ్ ఎందుకు చేస్తుంది అనేది ముందు మనం మాట్లాడుకుందాము. అయితే అదే దానికి ఈరోజు విజయ్ గారి ద్వారా వర్షము, మాన్సూను అవి మాట్లాడడం తప్పకుండా, కానీ వాటికి ఒక పరిమితమైన అర్థం మాత్రమే లేదు. దిస్ షో ఈజ్ అబౌట్ వర్షము, రైతులు, శాస్త్రము, కవిత్వము, సంస్కృతి, భవిష్యత్తు అన్నీ మాట్లాడుకుందాం. బికాజ్ విజయ్ గారు మీరు కవయిత్రి కూడా, రచయిత్రి కూడా. సో రచయిత్రి, కవయిత్రి కంటే ఎవరు బాగా చెప్పగలరు వాన గురించి? మాన్సూన్ అనగానే మీకు ఏంటి గుర్తొస్తుంది? నేను యూరోపియన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చాను కదా. మాకు మేము నేర్చుకున్నది ఏంటనంటే ఒక రకంగా ఆలోచించాం అనమాట. ప్రతిదాన్ని మల్టిపుల్ వేస్లో ఆలోచించడం. మాన్సూన్ అనగానే ఒక వర్షం కాదు, భారతదేశ సంస్కృతి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ జీవనము, భారతదేశ ఋతుపవనాలు, ఇవన్నిటినీ కలిపి ఒక సిస్టమ్ థింకింగ్లో చూస్తాం అన్నమాట. అందుకని ప్రతి చోట అమెరికాలో వర్షం పడుతుంది, యూరోప్లో వర్షం పడుతుంది, కానీ భారతదేశానికి మాత్రం మాన్సూన్ వస్తుంది. మిగతా దేశాల్లో అది ఒట్టి వాతావరణ సంఘటన, కానీ భారతదేశానికి మాత్రం ఋతుపవనాలు అనేది
ఒక సంస్కృతి, మన జీవన సంస్కృతి అన్నమాట. పండుగ అది చూడాలని చెప్పి అది మనిషిని, ఆర్థిక వ్యవస్థని ఎలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మరి దేశం దాటి చాలా రోజులు అయింది కదా, మళ్ళీ చూడాలి అని చెప్పేసి నా ప్రయాణాన్ని కొంచెం పొడిగించుకుని మాన్సూన్ కోసం వేచి చూస్తూ ఇక్కడే ఉండిపోయాను. ఇది అవ్వగానే వెళ్దామనేసి అనుకుంటున్నాను. అందుకని మాన్సూన్కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది భారతదేశ సంస్కృతిలో. దాని గురించి వాళ్ళు మాట్లాడుకుందాం మనం. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అమెరికాలో అయినా, యూరోప్లో అయినా, ఇంగ్లాండ్లో అయినా, ఎక్కడైనా కూడా వానలు పడుతూ ఉంటాయి కదా. సో బేసికలీ ఇంగ్లాండ్లో నేను ఐ లివ్డ్ దేర్ ఫర్ ఎ డికేడ్, నిరంతరం వాన పడుతూనే ఉంటుంది అక్కడ. వన్ పాయింట్ దట్ యు మేడ్ స్ట్రక్ మీ, ఇప్పుడు మిగతా చోట్ల వానలు కానీ భారతదేశానికి మాన్సూన్ అని అన్నారు కదా, అంటే అది రైతుల జీవితాల్లో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో, వ్యవసాయం మీద ఎట్లా ప్రభావం చూస్తుంది మాన్సూన్ అనేది ఒకటైతే, ఇప్పుడు అమెరికాలో కానీ యూరోప్లో కానీ వ్యవసాయం ఉంది కదా, సో అక్కడ కూడా రైతులు ఉన్నారు, అక్కడ కూడా ఆ సెలబ్రేషన్ ఉంటుంది, హార్వెస్టింగ్కి సంబంధించింది. హౌ డు యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మాన్సూన్ అండ్ ఎల్స్వేర్ యాజ్ దట్ ఆఫ్ యూకే, యూరోప్ ఆర్ అమెరికా? ఇప్పుడు అమెరికాలో చూస్తే అసలు రెయినీ సీజన్ ఉండదు, కాలాలు 4 ఉంటాయి, సమ్మర్, వింటర్, స్ప్రింగ్ అండ్ ఆటమ్. అసలు ఈ ఋతుపవనాలు అనేవి తక్కువగా ఉంటాయి. అదే మన భారతదేశాన్ని చూస్తే మొత్తం వర్షాధారమైన దేశం అన్నమాట. కానీ మాన్సూన్ అనేది ఎట్లా వస్తుంది అనేది చాలా మందికి తెలీదు. ఏదో మేఘాలు వస్తే మేఘాలు వర్షం కురుస్తాయని అనుకుంటాం, కానీ ఈ మేఘాలు అనేవి, ఈ మాన్సూన్ అనేది గాలి చేసే 1000 కిలోమీటర్ల ప్రయాణం. అది ఎంతమందికి తెలుసు అనేది, ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తాయి, ఎలా వస్తాయి, అదే అందుకే అవి చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఉంటాయి అన్నమాట. పశ్చిమ కనుమల్లో నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఇట్లాంటి వ్యవస్థ కానీ భౌగోళికంగా కానీ వాతావరణం పరంగా కానీ వేరే దేశాలకి లేవు. ఇంత డైవర్స్ ఇది లేదంటారు, డైవర్సిటీ లేదు మనకి. అలా ఋతుపవనాలు ఒక రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అన్నమాట వాతావరణంలో. అది ఎలా అవుతాయి అనేది మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు బేసికలీ మనం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకి జనరలీ మృగశిర కార్తె వచ్చినప్పుడు, జూన్ మొదటి వారంలో మృగశిర కార్తె అప్పుడు, దానికి కొంత ముందుగా నైరుతి ఋతుపవనాలు అంటాం కదా, మాన్సూన్. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి అని మనకి మే చివరి నుంచి మొదలవుతుంది. అది ఎప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణలో అది వస్తాయి, ఎంటర్ అవుతాయి, ఎప్పుడు వర్షాలు విస్తారంగా పడతాయి అనేది మా అందరికీ ఒక అంచనా ఉంటుంది. సరే, ఈసారి ఒక ప్రత్యేక పరిస్థితి అనుకోండి, ఎల్ నీనో వల్ల కొంత అది ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ బట్ ఈ నైరుతి ఋతుపవనాలు ఏ కనుమల నుంచి వస్తాయి? ఇప్పుడు తూర్పు కనుమలు లేదా పశ్చిమ కనుమలు, వాటి రిలవెన్స్ మన ఋతుపవనాలకి, మాన్సూన్కి భౌగోళికంగా చెప్పాలంటే భారతదేశము ఈ ఈక్వేటర్కి నార్త్లో ఉంటుంది, ఉత్తరాన ఉంటుంది. అండ్ పెద్ద ఉపఖండం మనది. మళ్ళీ ఉపఖండమే కాకుండా చుట్టూ పెనిన్సులా మనది, ద్వీపకల్పము. ఇటువైపు అరేబియా సముద్రము, ఇటువైపు బంగాళాఖాతము, ఇండోనేషియా. ఈ భౌగోళిక స్వరూపం అనేది మన మాన్సూన్స్కి కారణమవుతుంది. ఎలాగంటే వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, పశ్చిమ కనుమలు ఉంటాయి. అంటే అరేబియా సముద్రంలో గాలి నేలను తాకినప్పుడు, ఉష్ణము సూర్యుడు నేలను తాకినప్పుడు వచ్చే గాలి అధిక పీడనంతో ఉంటుంది. అది అటువైపు ఉన్నవి, సముద్రం వైపు ఉన్నవి అల్పపీడనంతో ఉంటాయి. అవి అటు నుంచి, సముద్రం నుంచి ఇటు నేలకి ప్రయాణం చేస్తా ఉంటాయి. ఈ గాలి అనేది ఉష్ణోగ్రత. సో మనకి సూర్యుడు కావాలి, గాలి కావాలి, నేల కావాలి, సముద్రం కావాలి. వీటన్నిటినీ మించి పర్వతాలు కావాలి. పర్వతాల మూలంగా ఇవి నీళ్లు, ఈ ఆవిరైన నీళ్లు అవి పర్వతాలను తాకి పైకి వెళ్తాయి, ఆకాశంలో పైకి వెళ్ళి తేలికపడి చల్లపడి కురుస్తాయి అన్నమాట. ఇదంతా మరి మ్యానుఫ్యాక్చరింగ్ అన్నాను కదా. ఈ రకంగా గాలి, ఉష్ణోగ్రత అన్నిటి మూలంగా గాలి ద్వారా మేఘాలు, మేఘాల ద్వారా వర్షము అలా వస్తాయి అన్నమాట. పశ్చిమ కనుమల్లో నుంచి వస్తాయి. ఎందుకంటే ఉష్ణోగ్రత అలా, పీడనము, అధిక
ప్రెషర్, అల్పపీడనం, అధిక పీడనాల మూలంగా మొదట అలా వస్తాయి. ఇంకోటి ఏంటనంటే పశ్చిమ కనుమలు నిరంతరంగా ఉంటాయి, అంటే కంటిన్యూస్గా ఉంటాయి, బ్రేకేజ్ ఉండదు. కాబట్టి అక్కడ బాగా నిలుస్తాయి అన్నమాట. అందుకని నైరుతి ఋతుపవనాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం. అలా కాకుండా మనకి ఈశాన్య కనుమలు కూడా ఉన్నాయి. ఈశాన్య కనుమల్లో బ్రేక్స్ ఉంటాయి అన్నమాట, గ్యాప్స్ లో నదులు, మైదానాలు అవన్నీ ఉంటాయి, త్వరగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చి ఋతుపవనాలు ఏవైతే ఉంటాయో వచ్చి వెళ్ళిపోతుంటాయి. అదే పశ్చిమ కనుమల్లో ఇవి ఎత్తైనవి పశ్చిమ కనుమలు, అండ్ నిరంతరంగా కంటిన్యూస్ గా ఉన్నాయి. ఇటు నుంచి మొదలయ్యి మనకి ఇటు కేరళ, గోవా, కర్ణాటక ఈ ప్రాంతాలన్నింటినీ తాకుతూ మెల్లగా హిమాలయాల వైపు వెళ్తాను. అక్కడ హిమాలయాలకి వెళ్ళినా కూడా హిమాలయాలు కూడా పెద్ద పెట్టని గోడ అది అసలు. అవి లేకపోతే మధ్య ఆసియాకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ హిమాలయాలు కూడా మేఘాలను మనకి ఆపుతున్నాయి. ఈ రకంగా అన్ని రకాలుగా భౌగోళికంగా ఆ మేఘాలన్నీ మాన్సూన్ అంతా వచ్చి మన భారతదేశంలోనే కూర్చుంటది. అది ఒక అద్భుతమైన వాతావరణ ప్రకృతి ప్రక్రియ. అది దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని చూడడం అనేది. సో మనం వేర్ వి ఆర్ ప్లేస్డ్ ఆన్ ద గ్లోబ్ అనేది, మన చుట్టూ ఏమేమి ఉన్నాయి అనేది మనకి ఎఫెక్ట్స్. అదే భారతదేశానికి చాలా ప్రత్యేకమైంది. అందుకే భారతదేశం మాన్సూన్ అనేది ఎక్కడ ఉండదు, అంత ప్రత్యేకమైన మాన్సూన్. అది చూడాలంటే అందరూ, నేను చిరపుంజి దాకా కూడా వెళ్ళాను. అస్సాం, చిరపుంజి, అస్సాం కాదు, మేఘాలయ. ఇప్పుడు ఈ మాన్సూన్స్ అదర్ దాన్ భారతదేశం ఇంకా వేరే ఎక్కడ లేవంటారా? అంటే ఎందుకు లేవు, ఇప్పుడు థాయిలాండ్లో ఉంది, బంగ్లాదేశ్, మయన్మార్, ఈస్టర్న్ జపాన్, శ్రీలంక, వియత్నాం, వీటన్నిటిలో కూడా మాన్సూన్స్ ఉంటాయి. కాకపోతే వాటికి ఉన్న పర్వత శ్రేణులు, వాటికి భౌగోళిక స్వరూపంతో వాళ్ళ మాన్సూన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మాన్సూన్ అనేది ఏ ప్రదేశానికో, మేఘం మన భారతదేశంలో తయారైంది కాదు, అది ఒక ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అనేది తయారవుతుంది. ఒక భారతదేశం అని కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికో ప్రయాణం అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే ఈ మేఘాలు అనేవి వేల కిలోమీటర్ల ప్రయాణం అన్నమాట, నెలల తరబడి జరిగే ఒక ప్రక్రియ అన్నమాట. వాతావరణం అనేది పూర్తిగా గ్లోబల్ గా కూడా ఉంటుంది, రీజనల్ గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆ మల్లీశ్వరి సినిమాలో ఆవిడ పాడుతుంది కదా, జాలి గుండెల మేఘమాల అనే భావజాడ చెప్పలేవు, అంటే ఎక్కడి నుంచో వస్తుంటది కదా, ఎక్కడెక్కడ దారిలో బాగా కనపడి ఉంటాడేమో, ఎక్కడున్నాడో నాకు చెప్పు అని. తప్పకుండా అది మేఘదూతం, కాళిదాస్ మేఘదూతం అంటే మేఘ సందేశం. మేఘదూతం సంస్కృత్. సో మేఘాల ద్వారా సందేశం పంపించటం. అయితే మీరు ఇంతకుముందు మొదట్లో అన్నారు మాన్సూను మన వ్యవస్థ మీద, ఆర్థిక వ్యవస్థ మీద, లేదా వ్యవసాయ రంగం మీద మాన్సూన్ చూపించే ప్రభావము, వాటి గురించి మీరు మెన్షన్ చేశారు ఇందాక. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ యాజ్ వి స్పీక్ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితి, ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువ ఉంటుంది. మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం, మనం వస్తూ యూరప్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వేడిని తట్టుకోలేకపోతుంది. అక్కడ మొత్తం రోడ్లన్నీ కరిగిపోతున్నాయి ఈ వేడికి. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది. ఎల్నినోకి సంబంధించి తీవ్రమైన ఒత్తిడిలో అన్ని దేశాలు ఉన్నాయి. ఇది రాబోయే రోజుల్లో అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, తర్వాత ఒక దుర్భిక్షం అంటే ఆహార సంక్షోభం రావడం, ఇట్లాంటివన్నీ కూడా ముందున్నాయి. వీఆర్ గోయింగ్ టు ఫేస్ దట్ అని కొంత భయపెట్టే వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఎల్నినో నుంచి మిగతా దేశాలతో పోలిస్తే దానికి రెడీనెస్ భారతదేశానికి, ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు భారతదేశం చాలా యునిక్గా ప్లేస్ అయి ఉంది, మనకు మాన్సూన్స్ ఉన్నాయి అని చెప్పారు కదా. ఏమైనా మన భారతదేశ పరిస్థితి ఏమైనా మిగతా దేశాలతో పోలిస్తే కొంచెం బెటర్గా ఉంటుందా? మనం ఈ ఎల్నినో ప్రభావం నుంచి త్వరగా కోలుకునే, లేదా మిగతా దేశాలతో పోలిస్తే కొంత తక్కువ మనం ఏమైనా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఎట్లా హౌ ఆర్ వి గోయింగ్ టు
See this. ఇప్పుడు అసలు ముందు ఎల్నినో అంటే ఏంటో అర్థం చేసుకుందాం. అది ఒక మేఘం కాదు, ఒక తుఫాన్ కాదు, ఒక లేయర్ పొర. సరైన అవగాహన చేసుకోవాలంటే నేను ఇందాక చెప్పినట్లు వర్షం మన దేశంలో పడుతుంటే, మేఘం మన ఇంటి మీద పడుతుంటే అది అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయినట్టుగా అక్కడ తయారు చేసినట్టుగా నిజంగా వేల దూర ప్రయాణం చేస్తుంది. ఈ ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో పుడుతుందంటే మీరు నమ్మగలరా? అక్కడ నుంచి మనకి ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది, పసిఫిక్ మహాసముద్రానికి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఉపరితలం పైన ఎల్నినో అనేది ట్రేడ్ విండ్స్ వీక్ అయిపోతాయి అన్నమాట. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే ట్రేడ్ విండ్స్ చాలా వీక్ అయిపోతాయి. అవి తూర్పు నుంచి పశ్చిమానికి ఇండోనేషియా, ఆస్ట్రేలియా మీదుగా వెళ్ళిపోయి చల్లబడిపోతాయి. ఇంకా అవి మన దాకా పనికి రావు. ఎల్నినో ప్రతి సంవత్సరం వస్తుందని లేదన్నమాట. ఇదంతా కూడా మనం గ్లోబల్గా వాతావరణం ఉష్ణోగ్రత పెరగటం, గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు కదా. గ్లోబల్ వార్మింగ్ కాకపోతే ఎల్నినో ఎప్పుడు వస్తుంది అనేది మనకున్న టెక్నాలజీ ప్రకారం ముందుగానే పసిగట్టి మనం ఏం చేయగలము అనేది చూసుకోవచ్చు. మనం ఎంత చేసినా కూడా ప్రకృతిని నియంత్రించలేము. ప్రకృతిని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి తప్పించి ఇంకా నేను మిగతా విషయాలు కూడా మాట్లాడతాను. సో ఎల్నినో అనేది అలా ట్రేడ్ విండ్స్ వీక్ అయిపోవడం వలన అక్కడి నుంచి వచ్చి మన నైరుతి ఋతుపవనాలని అవి ప్రభావితం చేయలేవు అనమాట. మనకి నైరుతి ఋతుపవనాలు వాటి గమనాన్ని ఆపేస్తాయి. అందుకని వర్షం తగ్గిపోతుంది. అలాగే ఎల్నినోకి లానినా అని కూడా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. అప్పుడు అల్పపీడనం నుంచి అధిక పీడనానికి వెళ్ళి అప్పుడు మనకి నైరుతి ఋతుపవనాలను ప్రభావితం చేసి వర్షం చక్కగా ఎక్కువ కూడా పడుతుంది కదా. అంటే అతివృష్టి అనావృష్టి అంటారు కదా. ఎల్నినో లానినో రెండు కూడా మంచివి కాదని నేను చదివాను ఎక్కడో. అవునవును, లానినో పర్వాలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది. అట్లీస్ట్ వర్షం పడినప్పుడు మనం వాటిని ఎలా సేకరించుకోవాలి, వాననీటిని అనే దాని మీద మనకి టెక్నాలజీ ఉంది. ఎల్నినోతోనే ప్రాబ్లం మనకి. అయితే అది ఎప్పుడు రాదు కాబట్టి ఎప్పుడో ఒక సంవత్సరంలో వస్తుంది కాబట్టి దానికి మనం అప్రమత్తంగా ఉండాలి. నేను ఎక్కడ చదివా, అది లాటిన్ పదము. ఎల్నినో అంటే దేవుడి కొడుకు అని, లానినా అంటే దేవుని కూతురు అని. అవును, లిటిల్ బాయ్ అని కూడా అంటారు. ఎల్నినో అంటే స్పానిష్ లో లిటిల్ బాయ్ అన్నమాట. మీనింగ్ అయితే అది. మరి ఎందుకు ఆ పేర్లు పెట్టారు అనేది ఇట్స్ ఫనీ, ఎల్నినో విచ్ ఇస్ దేవుని కొడుకు, such a disastrous thing, and లానినా దేవుని కూతురు such a boon. సో ఎల్నినో ఈ సంవత్సరం మనం ఎల్నినోలో ఉన్నాం. చాలా ఇప్పటికీ మొత్తం ఊళ్ళల్లో ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, వాన వస్తుందా రాదా, మనం వ్యవసాయం చేయాలా లేదా, ఇంకొద్దిగా ఆగాల, వరి నాట్లు మా సైడ్ తెలంగాణలో మారుమూల ప్రాంతంలో కరిగేట్ అంటారు, కరిగేట్ చేయాలా వద్దా, ఏ పంటలు వేయాలి, ఇప్పుడు చాలా సందిగ్ధంలో, అయోమయంలో, ఆందోళన కూడా రైతాంగం ముందు చేయగలరు. రైతాంగం అంటే ముందు రైతుకే వాతావరణం అనేది చాలా అవసరం అన్నమాట. మనం పళ్ళెంలో తెల్లటి అన్నాన్ని చూస్తూ ఉంటాం, కానీ రైతు మాత్రం నిరంతరం తెల్లటి ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. మనం తీయంగానే మొబైల్ ఫోన్ చూస్తాం లాగా, రైతు మాత్రం బయటికి వెళ్ళి ఆకాశం ఎలా ఉందని చూస్తూ ఉంటాడు. అలాంటి దేశం మనది. అయితే ఈ రైతులకి సాంకేతికంగా పరిజ్ఞానం కూడా తక్కువ ఉంటుంది, లిటరసీ లేకపోవడం. దాని మూలంగా వాళ్ళకి సరైన అవకాశాలు ఉండకపోవచ్చు. ఉన్నా కూడా ఉపయోగించుకోవడానికి వాళ్ళకి ఇది ఉండకపోవచ్చు. నేనేం చెప్తున్నానంటే, మన మెటీరాలజీ డిపార్ట్మెంట్ ఉంది, కృషి భవన్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది. వీటన్నిటి నుంచి డేటా సేకరించి కొన్ని యాప్స్ ఉన్నాయి. వీటి మీద రైతులకి అవగాహన కలిగించాలి. మేఘదూతం అనే యాప్ ఉంది. ఈ యాప్లో రైతుకి మొత్తం వాతావరణ విషయాలన్నీ కూడా నోటిఫికేషన్స్, అలర్ట్స్ వస్తూ ఉంటాయి. ఈ అలర్ట్స్లో ఎప్పుడు వాన పడుతుంది, 5 రోజుల వాతావరణం ఏంటి, ఎప్పుడు పిచికారీ చేయాలి, ఎప్పుడు చేయకూడదు, మరి మనం పిచికారీ చేసిన తర్వాత వర్షం పడితే అది మొత్తం వృధా అయిపోతుంది. ఈ మేఘదూతం యాప్ అలాగా మొత్తం డేటాను సేకరించి రైతుకి ఇస్తున్న యాప్స్ చాలానే ఉన్నాయి, మంచివి 3-4. అయితే మనం వీటిని
రైతులకి అవగాహన కలిగించాలి. Yeah. నేను ఆలోచించింది ఏంటి అని అంటే, ఒక రకంగా గవర్నమెంట్ ఆధార్ కార్డులో మన ప్రొఫెషన్ ఏదైతే ఉంటుందో ఫార్మర్ అని ఉన్న ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా వాతావరణ సూచనలు వెళ్ళిపోవాలని అంటారు. అది మనం చేయగలిగితే అదొక నా సూచన అనమాట. రైతు వెళ్ళి మేఘదూతం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని లిటరసీ కల్పించటం ఒక బాధ్యత. ప్రోయాక్టివ్గా వెళ్ళి ఆధార్ కార్డులో ఎవరెవరైతే ఫార్మర్ అని చెప్పి ఉన్న వాళ్ళందరికీ ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ పంపించడం ఒకటి. అది కాకుండా ప్రస్తుతము అయితే ఆధార్లో ఆ ఆప్షన్ లేదు. ప్రస్తుతం ఉన్న ఆధార్లో ప్రొఫెషన్ లేదు. మీరు అది ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అనేది పాలసీ సూచన. కరెక్ట్, నా పాలసీ సూచన. అది కాకుండా రీజనల్గా వెళ్ళాలి. ఏ రీజనల్ అన్ని చోట్ల ఒకలా ఉండదు, ఒక భాష ఉండదు, చాలా విభిన్నమైన సంస్కృతి, విభిన్నమైన ఇది. కాబట్టి అది మనం సాధించిన రోజు రైతుకి మన టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. ఇప్పుడు పంటలు కూడా ప్రాంతాన్ని బట్టి పంటలు వేస్తారు. ఇప్పుడు మన దగ్గర సౌత్లో ఎక్కువగా వరి పండిస్తాం మనం, ఆంధ్ర తెలంగాణలో ఉదాహరణకు తీసుకుంటే. అండ్ మీ నార్త్లో గోధుమ ఎక్కువ పండిస్తారు. ప్రాంతాలను బట్టి కూడా మీరు అన్నట్టుగా ప్రాంతాలను బట్టి సూచనలు ఇవ్వాలి. ఒకటి యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే భాషను బట్టి కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే యూనివర్సిటీలో, అగ్రికల్చరల్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతూ ఉంది. నిజానికి ఇక్కడ జయశంకర్ యూనివర్సిటీ కానీ, అక్కడ ఎన్జీ రంగా యూనివర్సిటీ కానీ, చాలా చోట్ల భారతదేశంలో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో మంచి రీసెర్చ్ జరుగుతుంది. ఫలితాలు కూడా వస్తూనే ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించి హార్టికల్చరు, సెరికల్చరు, లైవ్ స్టాకు అన్నిటికి సంబంధించి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. అయితే మనకి రూల్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటిని పాటించటం, ఎఫెక్టివ్గా చేయటం అనేది రైతులకి లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ ఉన్నది ఒకటి, దాని ఇంప్లిమెంటేషన్ అవును, అది రీచ్ అవ్వాలి కదా, లేకపోతే ఉండి కూడా ఏం లాభం. ఉన్నాయి మనకి ఉండడానికి అన్నీ ఉన్నాయి, అవి రీచ్ అవుతున్నాయా లేదా అనేది చూస్తాం. సో ఇప్పుడు యాక్చువల్లీ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వ్యవసాయ శాఖ ఏం చేస్తుందంటే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ద్వారా రైతులకి నిరంతరము సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆ ఎక్స్టెన్షన్ వ్యవస్థ ఉంది. వీళ్ళేంటి యాక్చువల్గా ఏఈలు అంటారు, ఏఈఓ అంటారు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. వాళ్ళకి ఒక మండలంలో కొన్ని విలేజెస్ ఒక క్లస్టర్గా విభజించి ఒక్కో క్లస్టర్కి ఒక ఏఈఓ ఉంటాడు. ఒక ఉదాహరణకి 5-6 గ్రామాలకి ఒక ఏఈఓ ఉంటారు. ఈ ఏఈఓ పని ఏంటంటే నిరంతరము 365 రోజులు ఆయన పని, ఆమె పని గ్రౌండ్లోకి పోవడం, ఊళ్ళల్లోకి పోవడం, ఎక్కడ ఏం జరుగుతుంది, అకాల వర్షాలు పడినప్పుడు పంట నష్టం ఏం జరిగింది, లేదా రైతులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలి, తొలకరి వచ్చినప్పుడు ఏం చేయాలి. దీంతో పాటు యాక్చువల్గా కొంత ముందు చూపుతో ఆలోచించే పాలసీ మేకర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జూన్లో మనకి మృగశిర కార్తె అప్పుడు తొలకరి వచ్చినప్పుడు వ్యవసాయం మొదలు పెడతాం, అనాదిగా ఇదే జరుగుతుంది. మారిన పరిస్థితులను బట్టి కొంత దాన్ని డిఫర్ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది. వర్షాకాలం లేట్ అవుతుంది ఒక నెల అన్నారనుకోండి, అప్పుడు జూన్ కాకుండా జూలైకి డిఫర్ చేయాలనేది. పంటల మార్పిడి ఒకటైతే సమయ మార్పిడి కూడా చేయాలి వ్యవసాయానికి అనేది ఆలోచించే రాజకీయ నాయకులు కూడా భారతదేశంలో ఉన్నారు. అదే ఇప్పుడు ఏంటనంటే, వర్షం రావటం ఒక్కరోజు లేట్ అవుతే విత్తడం ఒకరోజు లేట్ అయిపోతుంది, కోత కోయడం ఒకరోజు లేట్ అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ ఒకరోజు లేట్ అయిపోతుంది. అలా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అన్నమాట. అందుకని ఈ విషయాలన్నీ రైతుకు చేరడం అనేది మీరు చెప్పినట్టు ఏఈఓ లెవెల్లో, ఆ లెవెల్లో వెళ్ళటం ముఖ్యం అన్నమాట. ఇందాక పంటల మార్పిడి అన్నారు కదా, దాని గురించి కూడా చాలా మందికి చాలా అవగాహన అవసరం పడుతూ ఉంటుంది. ఖరీఫ్, రబీ, జైడ్ అని చెప్పేసి 3 కాలాలు ఉంటాయి. 3 కాలాల్లో 3 రకాలైన పంటల్ని పండిస్తూ ఉంటారు. ఇవన్నీ ఖరీఫ్, రబీ ఇవన్నీ అరబిక్ వర్డ్స్ అని మన సంస్కృతిలోకి రావటం అనేది మళ్ళీ సంస్కృతిని గుర్తు చేస్తూ ఉంటాను. మొఘల్ వంశంలో పాలనప్పుడు ఖరీఫ్ అని అంటే ఆటమ్, రబీ అంటే స్ప్రింగ్, జనైద్ అంటే అధిక కాలం అన్నమాట.
వర్షం పడిన మొదటి రోజు నుంచి కోత కోసేయడానికి వచ్చేది అంటే జూన్ నుంచి అక్టోబర్ దాకా ఖరీఫ్ కాలం అన్నమాట. అందులో నీళ్లు ఎక్కువగా అవసరం ఉన్న పంటల్ని పండిస్తారు. వరి, యాసంగి అంటారు తెలంగాణలో. అవునా? యాసంగి. అయితే దాంట్లో పత్తి, వరి ఇలాంటి నీళ్లు ఎక్కువగా అవసరమైన పంటల్ని ఖరీఫ్ కాలంలో చేస్తారు. ఖరీఫ్కి తర్వాత రబీ వేస్తారనమాట. రబీలో గోధుమ, ఓట్స్, జొన్నలు ఇవి ఎక్కువగా రబీలో వేస్తారు. వీటి తర్వాత వీటికి దానికి మధ్య ఒక చిన్న పీరియడ్ ఉంటుంది. దాంట్లో కర్బూజా, ఇంకా పుచ్చకాయ అలాంటి పంటల్ని అందుకే అధికం అన్నమాట. ఈ 3 కాలాలు వాటికి సంబంధించిన పంటలు అవన్నీ కూడా మాన్సూన్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. కరెక్ట్. ఇప్పుడు మన చాలా తెలుగు సినిమాలకు సంబంధించి చాలా పాపులర్ పాట, తొలకరికి సంబంధించిన పాట రోజులు మారే సినిమాలో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. మీరు అలా కాదు, పాట వినిపించాలి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. భలే పాట అది. రోజులు మారే సినిమాలో పాట అది. కొసరాజు పాట. కొసరాజు రాఘవయ్య చౌదరి. ఆయన ఈ గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన పాటలు అంటే ఇంకా ఆయనే తోపిగా. కొసరాజు రాయాల్సిందే ఆ పాట. అందులో చాలా పదాలు మనకు తెలియని పదాలు, లేతే తెలిసి మరుగున పడిన పదాలు చాలా ఉంటాయి అందులో. ముల్లుగర్రను చేతబట్టుకుని ఇల్లాలిని నీ వెంట పెట్టుకుని అని ఉంటుంది అందులో. అయితే మీకో ప్రశ్న. వాన అనంగానే మీకు మొదట గుర్తొచ్చే పాట ఏది? మీరు మొదట్లో చెప్పినట్టుగా నాకు వాన అంటే కేవలం వాన కాదు, వాన అంటే వ్యవసాయం. సో నాకు వెంటనే స్ట్రైక్ అయ్యే పాట ఏరువాక సాగరం. నేను కవయిత్రిని కాబట్టి మణిరత్న సినిమాలో, గీతాంజలి సినిమాలో జల్లంతా కవింత కావాలి అని ఉంటుంది. అది నాకు చాలా ఇష్టమైన పాట అన్నమాట. చాలా ప్రకృతి, మాన్సూన్ అంతా చాలా అందంగా అందులో కనిపిస్తుంది. అవును, కానీ ఆ జల్లు రావాలంటే గీతాంజలిలోనే చెప్పినట్టుగా ఆమని సాగవే, ఆమని వస్తేనే. సో ప్రేక్షకులకి వాళ్ళకి ఏ పాట గుర్తొస్తుందో చెప్తే బాగుంటుంది. కామెంట్స్లలో చెప్పండి మీకు ఏ పాట గుర్తొస్తుందో. అయితే మీరు ఏరువాక అన్నారు కదా, ఏరువాకకి అర్థం చాలా మందికి తెలీదు. ఏరు అనుకుంటారు, ఏరు అంటే పిల్ల కాలువ అట్లా. కానీ ఏరు అంటే నాగలి, వాక అంటే ప్రారంభించడం, అంటే నాగల్ని సాగదీయటం అన్నమాట ఏరువాక అనేది. అది చాలా పురాతనమైంది. దాని చరిత్ర చెప్పాలి అని అంటే అధర్వణ వేదంలోనే ఏరువాక గురించి ఉంది. అంటే వేదాల నుంచి వచ్చి ఇంకో రకంగా చెప్పాలంటే రామాయణంలో జనక మహారాజు యజ్ఞభూమిని చేస్తూ నాగలి దున్నుతాడు. నాగలి దున్నినప్పుడు సీతాదేవి బయటకు వస్తారు. సీత అనేది నాగలి వేసిన గీత ఏదైతే ఉంటుందో అది సీత అసలు అర్థం. నాగలి చాలు, సీత అంటే నాగలి గీసిన గీత అన్నమాట. నాగలి గీత గీసిన తర్వాత అందులో విత్తనాలు వేస్తూ వెళ్తారు. అలా అధర్వణ వేదంలో నుంచి రామాయణం వరకు, ఆ తర్వాత బౌద్ధ జాతక కథల్లో కూడా ఉంటుంది. శుద్ధోదన మహారాజు లాంఛనంగా ఏరువాకని చేసిన సందర్భాలు కూడా రాసున్నారు. అలాగే శ్రీకృష్ణదేవరాయలు రాయవాచకం అని ఉంటుంది, అందులో కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్లు అధర్వణ వేదంలో కూడా వృషభోత్సవం అని ఉంటుంది. అట్లా వేదాల నుంచి, రామాయణం నుంచి, బౌద్ధ ప్రాకృతిక సంస్కృతి నుంచి ఇప్పటి వరకు కూడా ఏరువాక అనేది సాగుతుందన్నమాట. ఎడ్లని పూజించటము, ఎడ్లని గౌరవించటము, వాటికి గ్రామ దేవతలకి పూజించి పండుగ చేయడం అనేది ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణలో ఉంది. అక్కడే కాకుండా కర్ణాటకలో కూడా ఈ పండగ చేస్తారు. నార్త్ ఇండియాలో కూడా కృషి దివస్ అని చెప్పేసి అక్కడ కూడా చేస్తారు. ఈ ఏరువాక అనేది మొత్తం దేశవ్యాప్తంగా చేసుకునే ఒక, అంటే నాగలి మొదటి. నా అనుభవంలో మాది తెలంగాణలో తాండూరు, చాలా మా కర్ణాటకకి తెలంగాణకి సరిగ్గా మధ్యలో ఉన్న విలేజ్ అనమాట మాది. మా చిన్నప్పటి నుంచి కూడా
ఏరొక పున్నమి, పౌర్ణమి రోజు వస్తుంది కదా అది, అవును. ఏరొక పున్నమి అంటారు. ఎడ్లని మెరిపించడం, వాటికి ఉత్సవాలు చేయడం, ఊరేగింపులు చేయడం ఉంటాయి. తర్వాత మా దగ్గర ఇంకోటి ఉంటుంది, మంటెడ్ల అమావాస్య అంటారు మాకు. అంటే అదేంటంటే మట్టితో, క్లే ఉంటుంది కదా మట్టితో, ఆ మట్టితో ఎడ్ల బొమ్మలు చేసి వాటికి పూజ చేసి ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇది చాలా మందికి తెలియని సంస్కృతి, నాకు తెలియదు. మంటెడ్ల అమావాస్య రోజు వస్తుంది. సరిగ్గా అంటే మేము చిన్నప్పుడు పోటీలు పడేవాళ్ళం. ఇప్పుడు మా దగ్గర ఒక 6 ఎడ్లు ఉండేవి. ఆ మట్టితో ఎద్దును చేసినప్పుడు ఆ పోలిక కూడా, పలా బసన్న అనే ఒక ఎద్దున్నాడు అనుకుని, ఈ మట్టి ముద్ద చేతిలోకి తీసుకుని ఆ బసన్న పోలికలు రావాలి, వాళ్ళని కూడా ఇంట్లో సభ్యుల్లాగా భావిస్తాం మేము. బసన్నగాడు అంటాం అట్లా. సో వీడు బసన్నలాగా ఉండాలి అని అట్లా. అంతే, ఇది అట్లా చాలా వైవిధ్యమైన సంస్కృతి అన్నమాట. మన రామాయణాన్ని, మన వేదాన్ని కలుపుకుంటూ, అందుకే మాన్సూన్ అనేది భారతీయ సంస్కృతి. అది ఒట్టి వర్షము వాన అనేది కాదు. మీరు ఇందాక సీత నాగేటి చాలు గురించి చెప్పినప్పుడు నాకు తెలంగాణకు సంబంధించిన పాట గుర్తొచ్చింది. చెప్పండి. నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. బ్యూటిఫుల్. అది నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ. ఇది యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమం సమయంలో విస్తృతంగా వచ్చిన పాట అది. చాలా తర్వాత సో ఇప్పుడు మాన్సూను దాన్ని ఒక పండుగలాగా ఎట్లా చూస్తాము అనేది మాట్లాడుకున్నాము. కానీ ఒకటి, మాన్సూన్ సమయంలో నగరాల్లో, హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, మెట్రోపోలిస్లో వరదకు ముంపు గురవడాలు, సరిగ్గా చాలా కారణాలు అనుకోండి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కావచ్చు, వాటెవర్. సో ఆ వరద ముంపు కూడా ఒకవైపు మాన్సూన్ సంతోషమే, చాలాసార్లు అనుకుంటాం కూడా, వాన వస్తే చాలా హైదరాబాద్ రోడ్లు జలమయం అవుతాయి అని కొత్త విసుకుంటాం. కానీ ఆ నీళ్లు ఎక్కడ పడాలో అక్కడ చాలా అవసరం కదా, పొలాల్లో చాలా అవసరం. సో ఈ డైకాటమీని ఎట్లా చూడాలి మనం? మాన్సూన్తో పాటు ఆనందం ఉంటుంది, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈ వరద ముంపు ఇబ్బందులు. ఒకప్పుడు మన అవసరాలు అలా ఉన్నాయి, అప్పుడు మన దగ్గర టెక్నాలజీ లేదు. నగర నిర్మాణానికి సంబంధించి అవసరాలని ఫుల్ఫిల్ చేసుకుంటూ నగరాలను నిర్మించుకుంటూ వెళ్ళాం. ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. కాబట్టి మనం వెనకటి కాలంలో ఏం చేసాము అనే దానికన్నా ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని మీద మనం దృష్టి పెట్టడం చాలా అవసరం. చెరువులని ఆక్రమించి ఇల్లు కట్టినప్పుడు మరి ముంపుకే వస్తాయి కదా. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న టెక్నాలజీని యూజ్ చేసుకుని వాతావరణంతో పాటు సిటీ కూడా డైనమిక్గా మారగలిగినప్పుడే అది అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. ఇలా డైనమిక్గా ఎలా మారుతూ వెళ్ళాలి అనే దానికి స్మార్ట్ సిటీస్ టెక్నాలజీస్ బాగా డెవలప్ చేస్తున్నారు. అయితే స్పంజ్ సిటీస్ అంటున్నారు ఇప్పుడు. ఆ స్పంజ్ సిటీ ఏంటి అని అంటే, వర్షపు నీరుని అలా డ్రైనేజీల్లో నుంచి పంపించి వదిలేయకుండా నీటిలో, నేలలోకి దాన్ని సేకరించటం అనేది స్పంజ్ సిటీ. ఎలా అయితే స్పంజ్ నీళ్ళని పీల్చుకొని వదులుతూ ఉంటుందో, సిటీస్ కూడా అలా నిర్మించాలి అని చెప్పేది స్పంజ్ సిటీస్ అన్నమాట. అప్పుడు ఏంటనంటే నీటి గుంటలు చేయటము, రోడ్లు కూడా పర్మియబుల్ రోడ్స్ అంటారు. దాన్ని ఎట్లాగంటే పోరస్ ఆస్ఫాల్ట్ యూజ్ చేసి అన్ని పేమెంట్స్ అలా చేస్తే చాలా పోరస్గా నీటిని కూడా భూగర్భ జలాల్లోకి తీసుకుంటాయి అన్నమాట. డ్రైనేజీలోంచి పంపించకుండా ఈ స్పంజ్ సిటీస్ని బిల్డ్ చేయడము, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మార్చుకుంటూ వెళ్ళటము రాబోయే కాలం ఎలా ఉంటుంది. ఎందుకనంటే క్లౌడ్ బర్స్టింగ్ ఎక్కువ జరుగుతుంది. అవును, క్లౌడ్ బర్స్టింగ్ చేసినప్పుడు అంటే కృత్రిమ వర్షాలు కురిపించడం కోసం. కృత్రిమ వర్షాల గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. క్లౌడ్ బర్స్టింగ్ అనేది కృత్రిమ వర్షం కాదు, అది ఒక సంఘటన, వాతావరణ సంఘటన. మనకి అనుకోకుండా ఒక్కసారిగా, ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రత మూలంగా ఆవిరి ఎక్కువ వెళ్ళిపోయి మేఘాల్లో కూర్చుంటున్నాయి. ఉన్నట్టుండి ఆ మేఘాలు ఒకటే చోట కుండపోతగా పడుతుంది, ఫ్లడింగ్ వస్తుంది. సో అంటే మేఘాల ప్రయాణం ఉండదు, ఒక దగ్గరే ఇంకా బర్స్ట్ అయిపోతుంది. సో క్లౌడ్ బర్స్ట్ అంటారు. అది మనం కృత్రిమంగా మనం బర్స్ట్ చేసేది కాదు, ప్రకృతి సహజంగా క్లౌడ్ బర్స్టింగ్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతున్నాయి అన్నమాట. ఒక కాన్స్పిరసీ థియరీ కూడా ఆ మధ్యకాలంలో 1 సంవత్సరం 2 క్రితం విన్నాం. క్లౌడ్ బస్టింగ్ ని చైనా అదొక ఆయుధంగా వాడుతోంది అని. అది ఎంతవరకు క్లౌడ్ బర్స్టింగ్ అనేది
అంటే ఎక్కడైతే సహజమైంది. అది ఓకే. అంటే నేను ఈ కాన్స్పిరసీ థియరీ కరెక్ట్ అని నేను అనడం లేదు, బట్ జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ దట్ టెక్నికలీ పాసిబుల్ అనే అంశంలో అడుగుతున్నాను నేను. థియరీ ఏంటంటే చైనా తన శత్రు దేశాలని టార్గెట్ చేసి సరిగ్గా హార్వెస్టింగ్ టైంలో అక్కడ క్లౌడ్ బస్టింగ్ చేయించింది అని. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి, మనము ఇంకా ప్రకృతిని నియంత్రించేంత స్థితిలోకి వెళ్ళలేదు. ప్రకృతిని అర్థం చేసుకుని మనల్ని మన గతిని మార్చుకునే స్థితిలోనే ఇంకా ఉన్నాము. క్లౌడ్ బర్స్టింగ్ కాన్స్పరసీని నేను ఇంకా పూర్తిగా అంగీకరించాను. అది పూర్తిగా ఇంకా ప్రకృతి సిద్ధమైందే. అలా ఉష్ణోగ్రతలను బట్టి, గాలిని బట్టి, మేఘాలు ప్రయాణించే దాన్ని బట్టి అది క్లౌడ్ బర్స్టింగ్ అనేది జరుగుతుంది. ఇక కృత్రిమ వర్షాలకి వస్తే కనుక దానికి ఒక ఫ్యాక్ట్ చెప్పాలి. కృత్రిమ వర్షం సృష్టించడం అనేది ఒక యాక్సిడెంటల్గా జరిగింది. ఎలాగానంటే విన్సెంట్ షాఫర్ అని చెప్పేసి ఒక శాస్త్రవేత్త తన ప్రయోగాలు చేస్తున్నప్పుడు డ్రై ఐస్ ఈ క్లౌడ్లో వేయటం జరిగింది. అవి క్రిస్టలైజ్ అయ్యి వర్షం కురడం అనేది అదంతా యాక్సిడెంటల్గా జరిగింది. సో ఈ క్లౌడ్ బర్స్టింగ్, క్లౌడ్ సీడింగ్ అనేది కూడా డ్రై ఐస్ ఒకటి, సిల్వర్ అయోడైడ్ ఒకటి, మన రెగ్యులర్ సాల్ట్ ఒకటి, ఈ మూడింటిని విమానాల ద్వారా వేస్తారన్నమాట. దానికి కూడా మనం క్లౌడ్స్ని సృష్టించలేము ఇప్పటికీ కూడా. పోటెంట్ క్లౌడ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకొని వాటిల్లో ఈ పదార్థాలని డ్రై ఐస్ వాటిని చల్లటం మూలంగా కరిగి అది కూడా ఎంతవరకు పనిచేస్తాయి అనేది దాని సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ. నేను అదే చెప్తున్నా, మనం ఇంకా నియంత్రించే స్థితిలోకి మేఘాలు సృష్టించి ఎక్కడంటే అక్కడ వర్షం వేయించుకునే దానికి రాలేదు. అందుకే ఆ కాన్స్పిరసీ థియరీకి నేను అంతగా చేయను. సో కృత్రిమ వర్షాలు అనేవి అట్లా సృష్టిస్తున్నారు. దాంట్లో ఇంకా మనం చాలా అడ్వాన్స్ అవ్వాల్సి ఉంది. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో గత 2 decadesగా వర్షాభావ ప్రాంతాల్లో, ఉదాహరణకి తెలంగాణలో మహబూబ్నగర్ కానీ, ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కానీ చాలా తీవ్రమైన వర్షాభావ ప్రాంతాలు అవి. గతంలో సక్సెసివ్ గవర్నమెంట్స్ మేఘమదనం చేసాయి, క్లౌడ్ సీడింగ్ చేసాయి. కొంత రిజల్ట్ వచ్చింది కానీ బట్ మీరు చెప్పినట్టుగా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. సో అది ఎందుకంటే పోటెంట్ క్లౌడ్ ఉండాలి, అది ఆల్మోస్ట్ వర్షానికి సిద్ధంగా ఉండాలి, కానీ తేలిపోయి వెళ్ళిపోకుండా అక్కడ కురవడానికి ఇండ్యూస్ చేస్తారన్నమాట. ఓన్లీ ఇండ్యూసింగ్, నాట్ క్రియేషన్. అదే స్థితిలో ఉన్నాం. అది కృత్రిమ వర్షాల స్థితిగతి ప్రస్తుతానికి. అయితే వాన కోసం మనిషి యొక్క ప్రయత్నము, మనిషి యొక్క ప్రార్థనలు, మనిషి మనుగడకు సంబంధించి కాలాలుగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లాంటి ప్రయత్నాలు మనిషి వాన కోసం తప్పించడం, వాన కోసం ఆ లగాన్ సినిమాలో ఉంటుంది కదా, ఆకాశం కేసి చూస్తూ ఉంటారు, భూమి పగుళ్ళు, నెర్రెలు, భూమి నెర్రెలు, అది మేఘారే వాన కోసం ఇంద్ర సినిమాలో కూడా చూస్తాం. అసలు ఇది సినిమాలకు సంబంధించి అయితే అసలు మనిషి వాన కోసం మనిషి తపన, మనిషి ప్రయాణం, మనిషి ప్రయత్నం ఎట్లా ఉందంటారు? మనం పురాతన వేదాల కాలం నుంచి చూసుకుంటే వర్షానికి యాగాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు, యాగాలు, వరుణ దేవుని కరుణిస్తూ. అది మూఢనమ్మకం కాదు, అక్కడున్న సోషల్ సిచ్యువేషన్ అన్నమాట. మన మూఢనమ్మకాలు, కష్టం, సాంప్రదాయంలో భాగం. కష్టం అంటే ఆ కష్టం ఏం చెప్తోంది, మనిషి వాతావరణం మీద ఆధారపడి ఉన్నాడు అన్న ఫ్యాక్ట్ ని ధృవీకరిస్తుంది. సో మూఢనమ్మకాలు అని అంటాము, కానీ అది సామాజిక స్థితిగతి, దాని మూలంగా మనం దాని నుంచి అర్థం చేసుకోవాల్సింది అదే అన్నమాట. ఓకే, మనిషి దీని మీద ఆధారపడి ఉన్నాడు, ఇది అత్యవసరం, దీని మీద మనం శ్రద్ధ పెట్టాలి, దీనికి అనుగుణంగా మనం ఉండాలి. మూఢనమ్మకం అని కొట్టిపడేసే ముందర అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని స్థితిగతి అనుకుంటా. అది యాగాల కాలంలో వచ్చింది. తర్వాత వర్షానికి నృత్యాలు చేయడము, వర్షం పడడం కోసము. తర్వాత నాకు తెలిసిన చిన్నప్పుడు కప్పల పెళ్లి ఇప్పుడు కూడా
అక్కడి నుంచి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే యుద్ధం జరిగిన తర్వాత తప్పకుండా వర్షం పడుతుందంటారు. ఓ, ఎందుకనంటే దిస్ ఇస్ సంథింగ్ న్యూ, ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్. అందరూ మళ్ళీ మూఢనమ్మకంగా ఏంటి అని అంటే యుద్ధాన్ని క్లీన్సింగ్ చేయడానికి, శుద్ధి చేయడానికి, వర్షం ఉన్న రక్తాన్ని చేయడానికి దేవుడు వర్షాన్ని పంపిస్తారు అని అంటారు. కానీ సైంటిఫిక్గా చూస్తే ఏంటనంటే యుద్ధం చేసినప్పుడు అక్కడ ఉండే మందుగుండు సామాగ్రి కానీ ఫిరంగులు కానీ వాటి మూలంగా వాతావరణం వేడెక్కుతుంది. అక్కడ ఆల్రెడీ వర్షానికి సరిపడా క్లైమేట్ ఉన్నప్పుడు ఈ వేడి కూడా కలిసి వర్షం పడుతుంది. చాలా మటుకు యుద్ధం తర్వాత వర్షం పడుతుంది. సో యుద్ధం తర్వాత వర్షం పడుతుంది కదా అన్న కాన్సెప్ట్లో ఇంకొక ప్రయోగం ఏం జరిగిందంటే అమెరికా వాళ్ళు ఫిరంగులు పేల్చడం మొదలు పెట్టారు వర్షం కోసం. సో కప్పల పెళ్లిళ్ళ నుంచి ఫిరంగులు పేల్చే వరకు కూడా వెళ్ళాము. అవన్నీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అక్కడ నుంచి ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, విన్సెంట్ షాఫర్ వచ్చేసి డ్రై ఐస్ యాక్సిడెంటల్ గా వేయడంతో క్లౌడ్ సీడింగ్ అనేది ఇప్పుడే అదొకటే మనకి లేటెస్ట్ ఇది అన్నమాట. కాకపోతే ఏఐ చాలా సహాయం చేస్తుంది. ఎట్లా అనంటే డ్రోన్స్ విధంగా కానీ లేకపోతే ఇదేంటి మనం ఎంత వర్షపాతం పడుతుంది ఇవన్నీ ముందు ప్రిడిక్టివ్ అనాలిసిస్ వాటన్నిటిలో ఎన్ని మిల్లీ లీటర్లు పడవచ్చు, ఏ నగరాల్లో పడవచ్చు, ఎప్పుడు పడవచ్చు, ఇవన్నీ కూడా ప్రిసిషన్ పర్ఫెక్షన్ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. దీనంతటికి ఇంకా మించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇప్పుడు వర్క్ చేస్తున్నది ఏంటి అని అంటే డిజిటల్ ట్విన్స్ అన్నమాట. ట్విన్స్ ఓకే అంటే డిజిటల్ ట్విన్ అంటే మన హైదరాబాద్ నగరాన్ని ఒక డిజిటైజ్ చేసి ట్విన్ గా పెట్టి దాని మీద అన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ముందే తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మనిషికి కూడా డిజిటల్ ట్విన్ ని చేస్తున్నారు. అంటే మనిషికి ఏ డిసీజెస్ రావచ్చు అని. సో డిజిటల్ ట్విన్ ఒక సిటీని డిజిటల్ ట్విన్ గా గుర్తించి వర్షం వస్తే ఏ ముంపు రావచ్చు, ఏది రావచ్చు, ప్రకృతికి అనుగుణంగా మన నగరాలు, మన జీవనం మనం మార్చుకుంటూ వెళ్తున్నాము. ఇన్ని రోజులు మూఢనమ్మకాలు అనుకున్నాము, ఇప్పుడు మాత్రం మనకి అండర్స్టాండింగ్ వచ్చింది ప్రకృతిని బట్టి. అది టెక్నాలజీ వల్ల వచ్చింది అని అనుకోవాలి. టెక్నాలజీని కూడా మన మనగడ కోసమే మనం పుట్టిస్తుందే కదా. సో ఇవన్నీ అలా ప్రయాణం, ప్రార్థనల నుంచి యాగాల నుంచి ఇప్పుడు డిజిటల్ ట్విన్ దాకా మన ప్రయాణం ఈ వర్షాల మీద జరుగుతుంది. చాలా ఆసక్తిగా ఉంటుంది. టెక్నాలజీకి సంబంధించి మొన్న 4 రోజుల క్రితము వెనిజువేలాలో భూకంపం వచ్చింది. చాలా ప్రాణ నష్టం జరిగింది. అది గూగుల్ ఒక 15 నిమిషాల ముందు గూగుల్ అలర్ట్ చేసిందంట. సో అది సమయం సరిపోలేదు కానీ బట్ గూగుల్ హ్యాస్ ప్రిడిక్టెడ్ అంటే జ్యోతిష్యం సెన్స్లో అని కాదు, విత్ ద టూల్స్ దట్ ఆర్ అవైలబుల్. సో అట్లా అఫ్ కోర్స్ వానకు సంబంధించి ఇది ఈ ఏఐ ద్వారా నాకేమనిపిస్తుందంటే రాబోయే రోజుల్లో డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాలు ఈ ప్రిడిక్షన్స్ ద్వారా వర్షం ఎప్పుడు ఎక్కువ వచ్చింది, ఎప్పుడు తక్కువ వచ్చింది, అసలు రాబోయే మాన్సూన్ ఎట్లా ఉంటుంది, అంత ముందు కనుక మనం ఫోర్కాస్టింగ్ చేయగలిగితే మొత్తం వ్యవసాయ పద్ధతులే మారిపోతాయి. ఇప్పుడు రబీ, ఖరీఫ్ లాంటి సీజన్లు, వాటి అర్థాలు, వాటి కాలము అన్నీ కూడా మారిపోతాయి. సో ఐ థింక్ దాన్ని మనము అందిపుచ్చుకోవాలి. అంటే టెక్నాలజీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి అది రూట్ లెవెల్లో వెళ్ళాలి కదా, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మీరు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా అన్నారు. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా మాట్లాడిన 35-40 నిమిషాలు అన్నీ ఇంట్రెస్టింగ్ కబుర్లే, కానీ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పండి. నాకు చాలా ఇష్టమైన విషయాలు, ఎందుకంటే రేర్గా ఉంటాయి. వర్షం పడడానికి ముందు మనిషి కన్నా ముందు జంతువులకి ముందు తెలిసిపోతూ ఉంటుంది. ఎలా తెలుస్తుంది? వాటికి ఘ్రాణ శక్తి ఎక్కువ, సెన్స్ ఆఫ్ స్మెల్ ఎక్కువ. అంటే గాలిలో ఉండే తేమ కానీ, నేలలో ఉండే సూక్ష్మ జీవులు, జియోస్మిన్ అని ఒక సూక్ష్మజీవి, అది చెట్ల వేర్ల నుంచి వచ్చే నూనె, గంధాలు, ఆయిల్స్ అన్నీ కలిపి ఆ సూక్ష్మజీవి చేసే వాసన మనకి మట్టి వాసన వస్తుంది అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో ప్యాట్రిచోర్ అంటారు. ప్యాట్రిచోర్. సో ఆ మట్టి వాసన ముందు తెలిసిపోతూ ఉంటుంది వర్షం వచ్చే ముందు. కప్పలు బెకబెక అంటాయి, చీమలు ఎక్కువ ఆహారాన్ని దాచుకుంటూ ఉంటాయి, పక్షులు కూడా
కింద నుంచి ఎగురుతాయి. అలాగే ఏనుగులు, ఒంటెలు ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. వెనకట మనకి ఇవేవి లేనప్పుడు అవే పెద్ద వాతావరణ శాస్త్రం అన్నమాట. రైతు కూడా ఈ చీమలు వరుసగా వెళ్తున్నాయా, పిట్టలు అవన్నీ కింద నుంచి వెళ్తున్నాయా, వీటి ద్వారానే అవే అది చాలా అమేజింగ్ గా అనిపిస్తుంది మన చుట్టూ ఉన్న ఈకో సిస్టమ్. అలా అది మన ఉన్న ఫస్ట్ లో ఉన్న వాతావరణ పర్యావరణ శాస్త్రం అన్నమాట. అదొక వింతైన విషయం. దెన్ సెకండ్ వచ్చేసి మనకి అప్పట్లోనే వాన సేకరణకి కాకతీయులు, పాండ్యులు, చోళులు వీళ్ళంతా కూడా దిగుడు బావులు కట్టేవాళ్ళు, పెద్ద పెద్ద దిగుడు బావులు మెట్లతో పాటు. ఆ కాలంలోనే మన దగ్గర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది, అర్బనైజేషన్ మొత్తం అదంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా చేశారు మన సంస్కృతిలో. అదొకటే. మనం ఇదేదో ఇప్పుడే చేస్తున్నాము మనము అని అనుకుంటున్నాం, కానీ సినిమాలలో చూస్తాం దిగుడు బావులు, పెద్ద పెద్ద కోనేరులు అవన్నీ. ఇక్కడ మెట్ల బావి అని హైదరాబాద్ లో బన్సిలాల్పేట మెట్ల బావి చాలా పాపులర్. ఇప్పుడు దాన్ని కొంచెం మంతిగా దాన్ని రినోవేట్ చేసి దాని దగ్గర ఇప్పుడు మ్యూజిక్ అండ్ లైట్ షో చేసి అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే ఆ కాలం నుంచి కూడా మనకి అదంతా నాగరికతలో భాగంగా ఉందన్నమాట. తర్వాత ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన దేశంలో మట్టి వాసనని సెంట్గా చేస్తారు. కన్నౌజ్ అని ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అది చాలా మారుమూల ప్రాంతము. అక్కడ ఏంటనంటే మనం మట్కా గిన్నెలు ఉంటాయి కదా, వాటిని ఈ గులాబీ నూనెలో కానీ చందనపు నూనెలో కానీ వేసి ఆవిరి మీద పెట్టి ఆ మట్టి వాసనకి సెంట్ చేస్తారు. అది మనకే ప్రత్యేకత, ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది. ముల్తానీ మిట్టి అని కూడా ఒకటి ఉంది కదా, ముల్తానీ మిట్టి. కానీ బేసిక్ గా వీళ్ళు చేసేదైతే ఈ మట్కా గిన్నెలన్నీ గులాబీ నూనెలో కానీ చందనపు నూనెలో కానీ వేసి ఆవిరి మీద ఆ నీటి బిందువులని సేకరిస్తారు అన్నమాట. సో ఆయిల్ అండ్ నీరు కలిసిన అత్తరు, మిట్టి అత్తరు అంటారు. అది ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ ఉంటుంది. అదొక పెద్ద పరిశ్రమ అక్కడ. అది ఎవరికి తెలీదు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది ఒకటి. ఇంకోటి రెయిన్ కోట్ మీద ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. అది కూడా యాక్సిడెంటల్ గా అయింది, జరిగింది. అదేంటి అని అంటే చార్ల్స్ మ్యాకింతోష్ అనే శాస్త్రవేత్త మన ఇండియన్ రబ్బర్ ఉంటుంది కదా, అది యాక్సిడెంటల్ గా కాటన్ క్లాత్ మీద ఇండియన్ రబ్బర్ పడినప్పుడు అది వాన నిరోధకంగా నీటిని ఆపే ఉడుపు కింద అది రెయిన్ కోట్ అయింది. అందుకే యూకే లో చార్ల్స్ మ్యాకింతోష్ యూకే అన్నమాట. రెయిన్ కోట్ అంటే మ్యాక్ అంటారు. మ్యాక్ ఈస్ రెయిన్ కోట్. సో రెయిన్ కోట్ అనేది అలా పుట్టిందన్నమాట. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా ఆసక్తికరమైన విషయాలు. చివరిగా నేను మీకు ఒక ప్రశ్న అడగండి. ఎందుకనంటే మీరు దీన్ని చక్కగా చెప్తారనేసి. మన భారతదేశంలో ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థకి వీటన్నిటికీ కాకుండా సంగీతంలో, సాహిత్యంలో, చిత్రంలో ఈ వర్షానికి చాలా పెద్ద పీట ఉంది. ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఎట్లా దాన్ని చేరవేస్తుంది ప్రజలకి అనేది మీ మాటల్లో వినాలని. యాక్చువల్గా సినిమాల్లో మోర్సో పాత సినిమాల్లో ప్రకృతి సెలబ్రేషను, నీరు భారతదేశంలో ఎక్కువ. యాక్చువల్గా నాగరికతలు విలసిల్లేది నదీ పరివాహక ప్రాంతాల్లో. మీకు మెసొపొటేమియా నాగరికత, యూఫ్రటిస్ టైగ్రిస్ ఒడ్డున సింధు నాగరికత, ఏ నాగరికత తీసుకున్నా నది ఒడ్డున విలసిల్లిందే నాగరికత. నీరు అనేది అంతగా మానవ మనుగడకి అత్యవసరమైన అంశం. నీరు ఇప్పుడు ఆ నీరు, వర్షం లేకపోతే నీరు లేదు. నాకు నేనేమంటానంటే భారతదేశం వర్షాన్ని చూడదు, వర్షాన్ని పాడుతుంది, సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ మన చాలా లేటెస్ట్గా వచ్చిన చాలా పాపులర్ పాట తీసుకుంటే త్రిష సినిమాలో వర్షం సినిమా, ఎన్నాళ్ళ గుర్తొచ్చామే వానా. సో ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆ పాట పాడాలి. ఎక్కడున్నావు వాన, వచ్చిపోమ్మని పాడాలి. అట్లా ఇంకా చాలా మన సాహిత్యంలో కూడా ఇప్పుడు కాళిదాసు మేఘదూతం మేఘాల ద్వారా ఇచ్చే సందేశం.
అదే పేరుతో అదే టైటిల్తో మేఘ సందేశం అనే సినిమా తీసిన దాసరి నారాయణరావు కూడా దానిలో దానికి దేవులపల్లి గారు పాట రాశారు, అద్భుతమైన పాట. ఆకాశ దేశాన ఆషాఢమాసాన పయనించువో మేఘమా. ఆ మేఘం గురించి తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా మల్లీశ్వరిలో ఆ మేఘాన్ని తన భావజాడ చెప్పమని వేడుకొనడం కానీ, నల్ల 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 మబ్బుల్లారా అనే పాట కానీ, తర్వాత ఇంతకుముందే మనం చెప్పుకున్నాం లగాన్ సినిమాలో వాన కోసం ఆ వెయిట్ చేస్తూ ఆ వాన రావడం కోసం తప్పించే ఆ దృశ్యాలు కానీ. అయితే మన రాగాలలో కూడా కర్ణాటిక్ మ్యూజిక్ లోనేమో మేఘమల్హార రాగం ఉంటుంది, మన అమృతవర్షిణి రాగం ఉంటుంది. అది చాలా మేఘమల్హార రాగము మనము దాన్ని కర్ణాటక దీంట్లో మధ్యమావతి అంటాం, మధ్యమావతి రాగం. అమృతవర్షిణిలో కూడా అమృతవర్షిణి విత్ వానని కనుక లింక్ చేస్తే ఘర్షణ సినిమాలో కురిసేను విరిజల్లులే ఒకటయ్యేను ఇరిచూపులే, అది అమృతవర్షిణి రాగము. అండ్ దాంట్లో ఆ జల్లుల ప్రస్తావన కురిసేను విరిజల్లులు. సరిగ్గా ఇందుకే నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. నారాయణ రెడ్డి గారి పాట చాలా పాపులర్ పాట. కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా. సో వాన లేకుండా సాహిత్యం లేదు. ఎందుకు అంటే వాన లేకుండా మనిషి లేడు. అసలు సృజన సృష్టి అది రానే రాదు వాన రాకపోతే. అంటే నాట్ ఓన్లీ సృష్టి అంటే ఒక పంటలు పండడం మాత్రమే కాదు, మనిషి యొక్క వికాసం, మనిషి ఆలోచన పులకరించడం, మేను పులకరించడం. వానలో తడిసినప్పుడు కేవలం శరీరం తడవదు, మేను పులకరిస్తుంది. ప్రేయసి పిరియులకు సంబంధించి చిటపట చినుకులు పడుతూ ఉంటే అది ఎంత పాపులర్ పాట అది. సో కాబట్టి సాహిత్యం, సంగీతానికి వాన పడుతుంది, సాహిత్యానికి వాన పడుతుంది. మనిషి పులకరింతకి, మనిషి యొక్క పరవశానికి వాన అనేది చాలా 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 అత్యవసరమైన పనిముట్టు అంటాను నేను. నేనేమంటానంటే వాన ఎక్కువ అవటం తక్కువ అవటం అలా జరగట్లేదు. వాన దాని పద్ధతిని మార్చుకుంటుంది. ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్స్ ఎందుకు చేంజ్ అవుతున్నాయి, ఎలా చేంజ్ అవుతున్నాయి, మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అనేది భవిష్యత్తు ప్రణాళిక. అది మన బాధ్యత, అది మనిషి బాధ్యత. జస్ట్ ఎల్నినోనో నిందించో లేకపోతే ప్రకృతిని నిందించో ఏం సాధించలేం మనం. వెనకట కట్టడాలను సాధించటము, ప్రకృతిని అర్థం చేసుకుని మన ప్రణాళికను చేసుకుంటూ వెళ్ళాలి అనేది నా చివరి మాట. నేను ఇంగ్లాండ్లో ఎంఎస్సి ఇన్ బిజినెస్ ఐటీ మేనేజ్మెంట్ చేశాను. అక్కడ నాకు సందర్భం సరిగ్గా గుర్తులేదు, కానీ ఒక లెక్చర్ నడుస్తూ ఉంది. దాంట్లో మా ప్రొఫెసర్ చెప్పాడు, వెదర్ ఫోర్కాస్ట్ గురించి చెప్పాడు. నువ్వు వెదర్ ఫోర్కాస్ట్ ఎందుకు వింటావు, నువ్వు ఎందుకు తెలుసుకుంటావు? వెదర్ని మార్చడానికి కాదు, నిన్ను నువ్వు మార్చుకోవడానికి. ఈరోజు నేను కోట్ వేసుకెళ్ళాలా, గొడుగు పట్టుకెళ్ళాలా, స్వెటర్ పట్టుకెళ్ళాలా, లేదా చాలా పలతటి దుస్తులు వేసుకోవాలా, నిన్ను నువ్వు మార్చుకోవడానికి వాతావరణం గురించి తెలుసుకుంటావు, నాట్ టు చేంజ్ దట్ అని చాలా బాగా చెప్పాడు ఆయన. ఇప్పుడు మీరు కూడా అదే చెప్పారు. మీరు మనం ప్రకృతిని మార్చలేము, ప్రకృతిని ఫర్గెట్ అబౌట్ జయించడం, యూ కాంట్ ఈవెన్ చేంజ్ ఇట్, యూ షుడ్ నాట్ యాక్చువల్లీ అర్థం చేసుకోవాలి, రెడీ కావాలా, వాట్ ఈస్ ఇన్ ద ఆఫింగ్ అనేది తెలుసుకోవాలా. ఎందుకంటే రాను రాను ప్యాటర్న్స్ బాగా చేంజ్ అవ్వబోతున్నాయి. చాలా డ్రైనెస్ ఉంటుంది, లేకపోతే అధిక వర్షం ఉంటుంది, ఇవే ఉండబోతున్నాయి. వీటన్నిటికి తగ్గట్టు మనం మార్చుకోవాలి, పాలసీలు కూడా మారాలి. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది అది అంటే చాలామంది కూడా ఏమంటారంటే అదంతా కూడా ఊరికి అనవసరమైన ప్యానిక్ అని. కాదు, వాస్తవాలు చూస్తున్నాం కదా, ఫలితాలు అనుభవిస్తున్నాం కదా. వాతావరణంలో ఒత్తిడి పెరగడం, వేడి పెరగడం, ప్రకృతి ప్రకోపానికి మనిషి కారణమవ్వడం, వీటన్నిటి వల్ల జరుగుతుంది. సరే, ప్రకృతి సిద్ధమైన మార్పులు ఒకటైతే ప్రకృతి వైపరీత్యానికి ఒక అర్థం ఉంటుంది.
ప్రభుత్వ ప్రజా వైపరీత్యాలు మనం తగ్గించుకోవాలి. అదే సినిమాలో ప్రకాష్ రాజ్ అంటాడు ఇవే తగ్గించుకుంటే మంచిదని. సో ఇవి తగ్గించుకోవాలి ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అని అనిపిస్తుంది నాకు. సో థ్యాంక్స్ విజయ్ గారు, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. మీరు చివరిలో షో ముగింపులో చెప్పే ఇంట్రెస్టింగ్ విషయాలే కాదు, మొదటి నుంచి కూడా చాలా చాలా ఆసక్తికరంగా చాలా విషయాలు కూడా చెప్పారు. థ్యాంక్ యూ. అయితే ఒకటేంటంటే మొదటనే చెప్పినట్టుగా వర్షం అనేది ఒక సంఘటన కాదు, వర్షం అనేది మనిషి మనుగడతో ముడిపడిన అంశం. ఇప్పటికీ కూడా విజయ్ గారు చెప్తూ ఉంటారు, మనం వర్షం అంటే సెలబ్రేట్ చేసుకుంటాం, డ్యాన్సులు చేస్తాం, కానీ రైతు మాత్రం ఆకాశం వైపు చూస్తాడు. సో వర్షము నీరు అనేది అంతగా పెనవేసుకుపోయినది మనందరితో. ముఖ్యంగా భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన వైవిధ్యభరితమైన నైసర్గిక స్వరూపము, ఋతుపవనాలు. సో ఇవి చాలా, ఈ విశిష్టత, ఈ విలక్షణత భారతదేశంలో ఉంది. దాన్ని మనము ఒకటి సెలబ్రేట్ చేసుకుందాం, గర్వపడదాం. అది మరింత నాశనం కాకుండా మనం ఏం చేయాలో మనిషిగా, ప్రభుత్వాలుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఇంకా ఎట్లా బెటర్ అవ్వాలి అనేది మన పని. అది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ విజయ్ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. తెలుగు వన్